చేసా మీకోసం కొత్త వంటకం తెచ్చేసా. హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి కుష్కా రైస్. కావాల్సిన పదార్థాలు చూద్దాం. పుదీనా, కొత్తిమీర, టమోటా, ఆనియన్స్, లెమన్, బిర్యానీ ఆకులు, జీడిపప్పు, పెరుగు చేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ బిర్యానీ ఆకులు, మసాలాలు, జీడిపప్పు వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇవి బాగా ఆనియన్స్ అన్ని బాగా దోరగా వేగేదాకా మనం బాగా వేయించుకోవాలి. ఇవన్నీ పడినంత సాల్ట్, అప్పుడే ఆనియన్స్ బాగా దోరగా వేగుతాయి. ఆనియన్స్ దోరగా వేయించాక 2 స్పూన్స్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. మనం కొంచెం అల్లం పేస్ట్ బాగా వేగాక కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకొని బాగా టేస్ట్ కోసం బాగా కలుపుకోవాలి. అల్లం పేస్ట్ బాగా వేయించేసుకున్నాక పచ్చివాసన పోయేదాకా వేయించుకొని టమాటాలు వేసుకోవాలి. ఈ గ్యాప్లో అల్లం పేస్ట్ టమాటాలు బాగా వేగినాక 1 కప్పు పెరుగు వేసేసుకొని బాగా మనం మిక్స్ చేసేసుకోవాలి. పెరుగు వేసుకున్నాక బాగా మిక్స్ చేసేసుకొని తర్వాత వచ్చి 2 మినిట్స్ మూత పెట్టేసుకొని ఇంకో పక్క వచ్చి మనం చికెన్ కర్రీ ఎలా రెడీ చేసుకోవాలంటే ఆయిల్ వేసుకొని ఆనియన్ వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. చికెన్ కర్రీ కోసం ఆనియన్స్ బాగా దోరగా వేయించాక 2 స్పూన్స్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా అల్లం పేస్ట్ బాగా వేయించుకోవాలి. ఫస్ట్ బగారా రైస్ మనం పెరిగేసుకున్నాం కాబట్టి కొంచెం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ పైకి వచ్చేసింది కాబట్టి మనం దీనికి కావాల్సిన కొంచెం కారము, పసుపు వేసుకున్నాం ఫ్రెండ్స్. మేమైతే స్పైసీగా తింటాం కాబట్టి 2 స్పూన్స్ వేసుకుంటున్నాము. మీరు వచ్చి మీకు కావాల్సిన కాడికి వేసుకోండి స్పైసీగా తినేవాళ్ళు. దీంట్లో కొంచెం గరం మసాలాలు 1 ప్యాకెట్ వేసుకోండి చిన్నది. కొంచెం పసుపు పొడి వేసుకోండి. కావాల్సిన వాళ్ళు వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా మిక్స్ అయినాక బాగా మిక్స్ చేసుకున్నాక 1 మినిట్ మనం మూత పెట్టేసుకున్నాం. అంతలోకి చికెన్ ఎలా ఉందో చూసేసుకున్నాం. చికెన్ కర్రీలోకి మనం కొంచెం పుదీనా వేసుకున్నాం, కొంచెం మంచిగా టేస్ట్ కోసం బాగా మిక్స్ చేసేసుకున్నాం. ఓకే, కుష్కా రైస్ ఎలా వచ్చిందో మనం అంతలోకి మసాలాలు బాగా వేగినట్టున్నాయి, బాగా కలబెట్టేసుకొని. ఓకే ఫ్రెండ్స్, రైస్ మాత్రం నేను నానబెట్టుకున్నాను. 1.5 గ్లాస్ బాస్మతి రైస్ ఈ గ్లాస్లో తీసుకున్నాను. మీరు 1 గ్లాస్కి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోండి. ఈ మసాలా వాటర్ ఎన్ని పోసుకున్నాక బాగా కలబెట్టుకొని మనం ఉప్పు, కారం అన్ని సరిపడినంత ఇప్పుడే చూసేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం హైలో పెట్టుకొని 2 మినిట్స్ మూత పెట్టేసుకోవాలి. ఈలోపు చికెన్ కర్రీ కాడికి వచ్చేద్దాం. అల్లం పేస్ట్ బాగా ఏగిపోయింది ఫ్రెండ్స్. మనం కొంచెం టమోటాలు వేసేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, మనం వచ్చి ఇది కుష్కా రైస్ కాడికి వచ్చేద్దాం. ఇది బాగా తెలినట్టుంది. మనం ఒక హాఫ్ లెమన్ పిండుకొని రైస్ వేసేసుకున్నాం. ఓకే, బాస్మతి రైస్ వేసేసాం కాబట్టి కొంచెం ఎక్కువ కలబెట్టుకోకుండా, ఎందుకంటే రైస్ ఇరిగిపోతాయి. లైట్గా కలబెట్టేసుకొని మనం వచ్చి మూత పెట్టేసుకోవాలి. మంట మీడియంలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ గ్యాప్లో మనం చికెన్ ఎలా రెడీ అయిందో చూసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే, టమాటాలన్నీ బాగా బాయిల్ అయిపోయాయి. నీట్గా కలబెట్టుకొని టమాటాలు బాగా కలబెట్టుకొని మనము 1/2 కప్పు పెరిగేసుకోవాలి ఫ్రెండ్స్. పెరిగేసేసుకొని బాగా కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్. బాగా నీట్గా కలబెట్టేసుకొని మంట మాత్రం మనం మీడియంలో పెట్టుకోవాలి. చికెన్ కర్రీ ఎలా వచ్చిందో చూద్దాం ఫ్రెండ్స్. అంతలోకి మనం వచ్చి బాగా కొంచెం కలబెట్టేసుకొని 1/2 కేజీ చికెన్ తీసుకోవాలి. 1/2 కేజీని మనం దీంట్లో వేసేసుకున్నాము. దీనంత సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. పసుపు ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి. ఓకే, చికెన్ కర్రీని
పసుపు సాల్ట్ వేసుకున్నాక బాగా కలబెట్టేసేసుకొని మనము మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కుష్కా రైస్ ఎలా వచ్చిందో మనం అంతలోకి చూద్దాము. ఓకే, వాటర్ వినికిపోతుంది, మనం లైట్గా కలబెట్టుకొని ఎక్కువగా లేకుండా బాగా రైస్ని కలబెట్టుకొని మనం వచ్చి హై మంట కాకుండా సిమ్లో పెట్టుకొని మనం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది బాగా మనం కలబెట్టేసుకొని ఇక్కడ వచ్చి మనం ఒక పెనుని తీసుకొని కింద పెట్టేసుకొని సిమ్లో పెట్టుకోవాలి. ఇది మంట కొంచెం దీనికి గార్నిష్గా మనం పుదీనా కొత్తిమీర చల్లేసుకున్నాం ఫ్రెండ్స్. 2 minutes బాగా మూత పెట్టేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, కలబెట్టుకున్నాక పుదీనా వేసుకొని మనం 15 minutes మూత పెట్టేసుకొని మంట మాత్రం సిమ్లో ఉంచుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మనం చికెన్ కర్రీ ఎంత దూరం వచ్చిందో చూసేసుకున్నాం. ఓకే, బాగా ముక్క బాయిల్ అయిపోయింది. దీంట్లో మనము 3 స్పూన్లు కారం వేసుకొని ధనియాల పొడి, చికెన్ మసాలా ఒక ప్యాకెట్ వేసుకున్నాం, చిన్న ప్యాకెట్, అది 5 rupees. గరం మసాలా ఒక చిన్న ప్యాకెట్ వేసుకున్నాం. వేసుకున్నాక ఇవి బాగా మనం కలుపుకోవాలి మసాలాలో. ఓకే ఫ్రెండ్స్, ఇది బాగా మసాలాలు కలబెట్టేసుకొని మనం కొంచెం వాటర్ వేసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, వాటర్ వేసి బాగా కలబెట్టేసుకున్నాక మనం మూత పెట్టేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇంతలోకి మనం కుష్కా రైస్ ఎలా వచ్చిందో చూసేసేద్దాం. వచ్చేసింది ఫ్రెండ్స్, బాగా వచ్చేసింది కుష్కా రైస్. చూడండి ఫ్రెండ్స్, పొడిగా వచ్చేసింది. ఇది రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్ ఇంకా. ఓకే ఫ్రెండ్స్, దీన్ని బాగా మిక్స్ చేసేసుకున్నాక బాగా వచ్చేసింది రైస్ అయితే. ఇంకా చికెన్ కర్రీ రెడీ అయిపోతే ఒక 10 minutes మనం ఫ్రై చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, చికెన్ కర్రీ వచ్చేసి మనం కలబెట్టుకుందాం. 10 minutes అయిపోయింది. ఓకే, బాగా వచ్చేసింది. మనకి ఇలాగ ఉండాలి కుష్కా రైస్కి. ఓకే, కొంచెం గార్నిష్ కోసం పుదీనా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకున్నాము. అంతే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది, కుష్కా రైస్ రెడీ అయిపోయింది. ఇంకా వేడిగా వేసుకు తినేయటమేను. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లోనూ. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.